హలో ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా? నేను మీ రమేష్ మరికంటి. అంత హ్యాపీ కదా? ప్రిపరేషన్లో బిజీగా ఉన్నట్లున్నారు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అయితే ఈ వీడియోలో ఒక మూడు విషయాలు 3 ఇష్యూస్ని నేను మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఒకటి వచ్చేసి 2019 కట్ ఆఫ్ మార్క్స్, ఎఫ్పిఓస్ ఏపీఓ ఎగ్జామ్ సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అని చెప్పని మన వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ ఏపీఎస్సీలో మీకు అవైలబుల్గా ఉన్న ఇష్యూ అండి. ఇది పర్టికులర్గా ఇది ఆల్రెడీ తెలుసుంటే మీరు దీన్ని స్కిప్ చేసుకోండి. ఈ ఏపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన 2019 ఎఫ్బిఓ నోటిఫికేషన్ సంబంధించి 73 or 75,000 మెంబర్స్ అప్పుడు అటెంప్ట్ ఇచ్చినట్లున్నారు. ఆ టైంలో కూడా గ్రూప్ 2 ఎగ్జామ్కి దీనికి పెద్దగా టైం గ్యాప్ ఏమి లేకపోవడం వల్ల ఒకే నోటిఫికేషన్ రెండు ఒకే టైంలో రావడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు గ్రూప్ 2 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళు ఎఫ్బిఓ జాబ్స్కి, ఫారెస్ట్ జాబ్స్కి చాలా తర్వాత వచ్చినటువంటి ఏపీఎస్సీ ద్వారా వచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. అంతకుముందు 2014లో అనుకుంటా నోటిఫికేషన్ వచ్చేసి అది క్యాన్సిల్ అవ్వడం కూడా జరిగిందని చెప్పని తెలిసింది. సో చూస్తే కట్ ఆఫ్ ఇలా ఉందండి. మన ఇక్కడ మెయిన్ ఇష్యూ కట్ ఆఫ్ కదా, జనరల్ కట్ ఆఫ్ అండి. 1-2 కమ్యూనిటీస్ తప్ప మిగిలిన అన్ని వాటికి కూడా అన్ని కమ్యూనిటీస్కి కేటగిరీస్కి కూడా ఏమవుతుందంటే జనరల్ కట్ ఆఫ్ తీసుకున్నారు. ఇక్కడ చూడండి, జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 56.51. ఒక్క బీసీసీ అండ్ ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమ్యూనిటీకి తప్ప రిమైనింగ్ ఆల్ కమ్యూనిటీస్కి వచ్చేసి 56.51 అండి. సో రేషియో ఎలా తీసుకున్నారు, మరి రేషియో ఎలా ఉందని చెప్పానంటే అప్పుడు నాకు గుర్తున్నంత వరకు వచ్చేసి 446 పోస్టులు ఉన్నట్లున్నాయి. ఇది కొంచెం అటు ఇటు కూడా అవ్వచ్చు. అంటే గ్రూప్ 2 నెంబరు, ఎఫ్బిఓస్ నెంబరు నాకు ఆ టైంలో కన్ఫ్యూజన్ అనమాట. అయితే 446 అని చెప్పని అనుకుంటున్నాను. అయితే రేషియో ఎలా ఉందంటే ఇక్కడ చూడండి, అప్పుడు 75,000 మెంబర్స్ అటెంప్ట్ ఇస్తే 6829 అంటే 6,829 మెంబర్స్ని మాత్రమే అక్కడ మెయిన్స్గా సెలెక్ట్ చేశారు. అంటే రేషియో మీకు 15 రేషియో 1:15గా అక్కడ తీసుకున్నారు. 1:15 రేషియోలో అంటే ఒక పోస్ట్కి 15 మెంబర్స్ని మెయిన్స్కి అలౌ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ కట్ ఆఫ్ 2008 కట్ ఆఫ్ అండ్ 2019లో రేషియో ఎలా తీసుకున్నారు అనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ గుర్తు చేశాను. ఏపీఎస్సీ సైట్లో అవైలబుల్గా ఉందండి. నా వీడియోను చూడాల్సిన అవసరం లేదు. టైం వేస్ట్ అనుకుంటే స్కిప్ అయిపోయి ఒకసారి ఏపీఎస్సీ సైట్లో సెర్చ్ చేయండి, దొరుకుద్ది మీకు. ఓకేనా? ఇంకా పోతే నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అప్డేట్ జాబ్, మన ఫారెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ ఎక్కడి వరకు వచ్చింది, దాని అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ సెకండ్ మార్చిన పరిగే సుధీర్ గారు, గౌరవ ఏపీఎస్సీ సభ్యులు పరిగే సుధీర్ గారు ఒక స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇచ్చారు. 1 వీక్లో ఆర్ నెక్స్ట్ వీక్ అని చెప్పని ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీక్ అని చెప్పని సెకండ్న ఆయన రిప్లై ఇచ్చారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అదే. ఎలా అంటే 10 days అని చెప్పని తెలిసింది. 10 days, అంతకన్నా ఒక 5 days అటు ఇటుగా 10 to 15 days అని చెప్పని తెలిసింది. అది ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా తక్కువ వరకు మిగిలిపోయి ఉంది నోటిఫికేషన్కి సంబంధించి. ఎలా అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని వీటిని పంపించడం జరిగింది. ఇప్పుడు అది రోస్టర్ పాయింట్స్ కూడా అయిపోయింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే దాన్ని ఏమంటారు, 172 అంటే 170కి పైగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి అన్నారు కదా. 689తో పాటు ఈ 172 కూడా కల్పిస్తామని చెప్పి అన్నారు కదా. బ్యాక్లాగ్ పోస్టులు ఏబీఓస్ చాలామంది జాయిన్ అవ్వలేదు, సచివాలయంలోనే ఉండిపోయారు. సో ఈ 172 ప్లస్ పోస్టులకు సంబంధించిన దాన్ని ఏమంటారంటే దాన్ని రోస్టర్ పాయింట్స్, దీన్ని వాళ్ళు ఫిక్స్ చేయడం అనేది ఆ పనిలోనే ఉన్నారు. దానివల్లే కొంచెం డిలే అయిందని చెప్పని వచ్చిన ఇన్ఫర్మేషన్. నాకు తెలిసిన అదే రోజున ఏమైందంటే పరిగే సుధీర్ గారు 1 వీక్లో రావచ్చు అంటే నెక్స్ట్ వీక్ వస్తుంది అని చెప్పని ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. ఎలాగో చూసుంటారు కదా అని చెప్పని ఎందుకులే మళ్ళీ వీళ్ళ టైం వేస్ట్ చేయడం అని నేను వీడియో చేయలేదు. బట్ ఎందుకో ఈ కట్ ఆఫ్ వీటితో పాటు ఈ విషయం కూడా చెప్తే బెటర్ అని చెప్పి నేను వీడియో చేశాను. టైం వేస్ట్ చేసి ఉంటే సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. బాగా చదవండి రాబోయే నోటిఫికేషన్స్కి.
మ్యాక్సిమం రావచ్చు. నోటిఫికేషన్ ఎలక్షన్ కోడ్ రావడానికి ముందే ఇవ్వచ్చు. ఆ ముందు రఫ్గా నోటిఫికేషన్ ఇచ్చేసి డ్రాఫ్ట్ ఇచ్చేసి ఆ తర్వాత డీటెయిల్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు మన గ్రూప్ 2 ఇచ్చినట్లు. అలా కూడా అవకాశాలు ఉన్నాయి. చదవండి. మళ్ళీ ఎప్పుడు వస్తుందన్నారని చెప్పని మీరు నన్ను ఒకటే 10 సార్లు అడగొద్దు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అంతే తప్ప నేను కాదు ఇచ్చేది నోటిఫికేషన్. థ్యాంక్ యూ. బాయ్. ఆల్ ద వెరీ బెస్ట్.